ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాక్షావిరాజితులవు తల్లిదండ్రుల హృదయ పద్మమున నిలిపి శ్రీకృష్ణమాచార్య శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గురించి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాతయేశో దీపితు నచతి రఘునాథు పాండిది ప్రౌఢిమెచ్చి రాఘవుడనేను శుభనవారం బనిపుణజరణదాసుడ నుడివెద సరసమృతల వక్సుదాధార సభ్యతాభావుకులకు సుహృత సంపదలిప్ప మోదమలరా. బహుద్బంధులరా, టీకేవి ఆర్పి తరువాతి భాగంలో సహదేవుణ్ణే కొనసాగిస్తున్నాం. నకుల సహదేవులు అశ్విని దేవతల రూపాలని పదే పదే చెప్పుకుంటున్నాం. మాద్రి ప్రార్థన కూడా అలాగే ఉంది, అలాగే వచ్చారు వాళ్ళు. ఇది నకుల సహదేవుల విశేషం, అశ్విని దేవతల విశేషం. వాళ్ళు ఏ రూపాల్లో ఉన్నా ఇంద్ర, అగ్ని, విష్ణువుల ద్వారా సర్వసంపదం ఎలా ఇప్పిస్తారు అన్నది తైత్తిరీయం సంహిత 2 మంత్రాల్లో అందించింది. అంటే అగ్ని ద్వారా విష్ణువుకి ప్రార్థన, అది తైత్తిరీయ సంహిత కూడా చాలా గొప్పగా చెప్పింది. అది చూడండి, యజుర్వేద సంహిత. అదేమిటంటే తైత్తిరీయ సంహితలో చాలా బాగా చెప్పడం జరిగింది. జ్యేష్ఠంచమి, ఆధిపత్యంచమి, భామశ్చమి, అమశ్చమి, అంభశ్చమి, కల్పతాం. బాబు, మీ ఇద్దరూ కూడా మాకు ప్రాధాన్యత కల్పించండి, ప్రాశస్త్యాన్ని కల్పించండి, స్వామిత్వం కల్పించండి. మనస్సుతోటే ధరించగలిగిన క్రోధం ఉంటుంది, అలాంటి క్రోధము. అలాగే అసహనము వల్ల, దానివల్ల వచ్చే కోపం ఏదుంటుందో అలాంటిది, ఆ కోపాన్ని. అమశ్చమి, శత్రువులకి కూడా అందనంతటి అప్రమేయ స్థితిలో ఉండే క్రోధాన్ని. అంబ, శైత్య మాధుర్యం వల్ల ఉండే, జలము లోపల ఉండే జల స్వభావాన్ని. అంటే మా లోపల ప్రేమ ఉండాలి, మాధుర్యం ఉండాలి. అవసరమైతే ఎవరెవరి మీద ఎలా ఆగ్రహం ప్రదర్శించాలో అది కూడా మాకు వచ్చి తీరాలి. శాంతం ఉండాలి, కరెక్టే. కానీ పాము కాటు వేయడానికి వస్తుంటే శాంతి వహించు అంటే అది వింటుందా? అక్కడ క్రోధం అవసరమే. జయమాచమి, మాకు జయము, జయ సామర్థ్యము కావాలి. మహిమాచమి, మాకు మహిమ అంటే ధనప్రాప్తి, బలప్రాప్తి. పరిమాచమే, మేము వరణీయమైన పదార్థం ఏదుంతో శ్రేష్టమైంది అది పొందాలి. మేము కూడా వరణీయులము కావాలి, శ్రేష్ఠులము కావాలి. ప్రతిమాచమే, ప్రతిమ అంటే గృహక్షేత్రాదుల విస్తారం కావాలి మాకు, అది కూడా జరగాలి. వర్ష్మాచమే, వర్ష కాదు, వర్ష్మ అంటే పుత్ర పౌత్రాది సంతానాభివృద్ధి, అది కూడా జరగాలి. ద్రాఘయాచమే, అవిచ్ఛిన్నముగా సంతానము కొనసాగాలి. అందుకనే చూడండి, పరీక్షిత్తుకు ప్రమాదం వచ్చినా భగవంతుడు రక్షించాడు, అది అర్థం. వృద్ధంచమే అంటే వృద్ధి, అన్నము, ధనము ఈ రెండూ కూడా కావాలి. వృద్ధిశ్చమే, వృద్ధమంటే అది, వృద్ధి అంటే అవిచ్ఛిన్నమైన విద్యాది గుణముల ఉత్కర్ష కావాలి మాకు. సత్యంచమే, శ్రద్ధాచమే, జగచ్చమే. సత్యం, శ్రద్ధ అందరికీ తెలుసున్నది. జగత్ అంటే స్థావర జంగమాత్మకమైన జగత్తు లోపల మాకు పూర్ణ అధికారం రావాలి. ధనంచమే, పశవశ్చమే, తిషిశ్చమే శరీరకాంతి. క్రీడాచమే, మోదశ్చమే. ఆఖరికి మేము క్రీడలు, జూదము వంటి ఆటలలో కూడా ప్రాధాన్యత పొందాలి. మేము సరదాగా ఆనందం కోసం ఆడాలి, డబ్బుల కోసం వాటి కోసం కాదు. అలాగే ఆనందం కావాలి. జాతంచమే,
పుట్టిన సంతానాన్ని కూడా చూసి ఆనందపడేలాంటి సంపూర్ణమైన శారీరకమైన మానసికమైన ఆరోగ్యం మాకు లభించాలి. జనిష్యమాణంచమే అంటే పుట్టబోయేది కూడా మేము దర్శించగలిగి ఉండాలి. సూక్తంచమే రుక్ సమూహము వేదనిధి మాకు లభించాలి. సుకృతంచమే వేద సూక్తముల ఫలం మాకు లభించాలి. విత్తంచమే పూర్వలబ్ధమైన ధనం ఉంటుంది, ఏది మేము కష్టపడ్డామో దాని ధనం అది మాకు తిరిగి రావాలి. వేద్యంచమే ముందు ముందు రాబోయే ధనం కూడా మాకు వచ్చి తీరాలి. భూతంచమే భవిష్యత్యమే సుగంచమే బంధు పరివారయుక్తమైన గ్రామాధికము. సుపథంచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే అనుష్ఠిత కర్మఫలము యాగఫలము. అలాగే అన్ని రకాల సర్వకార్యదక్షమైన సంపద. క్లుప్తంచమే క్లుప్తిశ్చమే స్వకీయ సామర్థ్యం కావాలి. మతిశ్చమే పదార్థమాత్ర నిశ్చయము. సుమతిశ్చమే దుర్ఘటమైన రాజకార్యాదులందు నేర్పరితనం ఉండాలి. ఇది కూడా మాకందరికీ కూడా లభించి తీరాలి. ఇదే నకుల సహదేవులు తమ్ముళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళన్నీ పొందారు. అంతేనా? ఊర్కంచమే కల్పతాం. ఇదే యజుస్సంహితలోనే మరో చోట సాధారణమైన అన్నానికి లోటు ఉండకూడదు. సూనృతాచమే మాకు ప్రియముగా మాట్లాడేవాళ్ళు తక్కువ కాకూడదు. పయశ్చమే రసశ్చమే ఘృతంచమే మధుశ్చమే సగ్ధిశ్చమే బంధువులందరితోటి కలిసి ఉండాలి. సవీతిశ్చమే అంటే మేమందరం కలిసి పానము చేస్తూ, పానం వల్ల వెధవలవాట్లు కాదు, మంచి స్థితి లోపల అది చక్కగా ద్రవములన్నీ పానం చేయగలిగి ఉండాలి. కృషిశ్చమే సేద్యం మా చేతిలో ఉండాలి. వృష్టిశ్చమే అన్నహేతువులైన వర్షాలను కూడా మేము శాసించగలిగి ఉండాలి. జైత్రంచమే జయం మాకు కావాలి. అంతేకాదు ఔద్యంచమే తరులద్మాతులు ఉండే తోటలు ఇలాంటివి కూడా మాకు రావాలి. రయిశ్చమే బంగారం మాకు రావాలి. రాయశ్చ అంటే ముత్యములు రత్నములు ఇలాంటివి. పుష్టించ అతి ఇక్కడ మరి పుష్టించట్టున్నా వీటి ఇందాక చెప్పే కదా కాదు, ఇక్కడ రత్నాలు వీటివి కాదు, బంగారం కూడా ఉండాలి మాకు. అందుకని అంతాగే పుష్టిశ్చమే మరి పుష్టించ అన్నావు, పుష్టించ అన్నావు ఏమిటి? పుష్టిం అన్న చోట బంగారము, పుష్టి అంటే దేహబలము, అది విశేషం. విభుశ్చమే ప్రభుశ్చమే బహుశ్చమే భూయశ్చమే ఇవన్నీ అధికారాల్లో రకాలు. పూర్ణంచమే అక్షితిశ్చమే అంటే ధాన్య ఉత్పాదక శక్తి మాలో ఎప్పుడూ ఉండాలి. అంటే ధాన్యములు పరంపరగా విరివిగా పండించగలగాలి మేమంతా కూడా. పూర్ణతరంచమే కూయవాశ్చమే అన్నంచమే. కూయవాశ్చ అంటే కూరగాయలు లాంటివి. పూర్ణతరంచమే అక్షుత్యమే ఎంత ఉండి మాకు ఆకలి ఉండదండి, ఆకలి చచ్చిపోయిందండి కాదు, అనుభవించే ఆకలి కూడా కావాలి. అలాంటిది అంచేత అక్షుశ్చమే అంటే ఆకలి లేకపోవడం ఉండడానికి వీల్లేదు. వ్రీహయశ్చమే అంటే వడ్లు ఇలాంటివి. తిలాశ్చమే చిన్న చిన్న గింజల వంటివి, నువ్వుల గింజల వంటివి, అవి మాకు కావాలి. అంతేనా? మాషాశ్చమే కొంచెం తెలల కంటే పెద్దవి, మాషములు మినుములు. అలాగే ముద్గాశ్చమే పెసలు. ఖల్వాశ్చమే దొడ్డు పెసలు, అవి. గోధుమాశ్చమే గోధుమలు. మసురాశ్చమే ఇతర పప్పు ధాన్యాలు. ప్రియంగవశ్చమే కొర్రలు. అణవశ్చమే సన్నవరి ధాన్యం. శ్యామకాశ్చమే గ్రామీణ తృణధాన్యాలు. నీవాంశ్చమే తమంతట తాము దొరికే అరణ్యములోని ఉండే సంపదలే ఉన్నాయో అలాంటివి. చక్కటి ధాన్యము అది కూడా మాకు ఉండి తీరాలి.
భూసంపద కావాలి, లోహాలు కావాలి. అశ్విని దేవతలు ఉన్న చోట వీటికి ఎక్కడా కూడా లోటు లేదు. అశ్మాచమి, మృత్తికాచమి, కిరయశ్చమి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఉన్న చోట. సికతాశ్చమి, వనస్పతయశ్చమి, హిరంచమి, అయశ్చమి లోహములు, సీసంచమి సత్తు, త్రపుశ్చమి తగరము, శ్యామంచమి అలాగే నల్ల ఇనుము అన్నమాట, లోహంచమి కాంస్యము, తామ్రము, రాగి ఇలాంటివి కంచు వగైరా. అగ్నిశ్చమి, ఆపశ్చమి, వీరుధశ్చమి, ఓషధయశ్చమి, కృష్టీపత్యంచమి అంటే దున్నగానే మొలిచే ధాన్యం ఇదంతా ఉండాలి. అంతేకాదు వీరుధశ్చమి అలాగే ఓషధీశ్చమి, గ్రామ్యాశ్చమి పచవ, అరణ్యాశ్చ యజ్ఞేన కల్పయతాం. ఇదిగో గ్రామమునకు సంబంధించి, అడవికి సంబంధించి అన్ని రకాల వాటిని కూడా మేము అందిస్తాము. ఇది మళ్ళీ వేరే చోట గ్రామధాన్యములేమిటి, అటవిక ధాన్యములేమిటి, మరొకటేమిటి, చాలా విస్తారం, ఇప్పటికే విస్తారమైంది. అలాగే విత్తంచ, విత్తిశ్చ, విత్తం అంటే పూర్వలబ్ధము, విత్తి అంటే భవిష్యత్తులో ఉండేది. భూతంచమే ఐశ్వర్యంతో కూడినటువంటి పుత్రాదులు, భూతిశ్చమే స్వకీయమైన ఐశ్వర్యము, వసుశ్చమే వసతిశ్చమే నివాసానికి సాధనమైనటువంటి పశువులు, గోవులు, అలాగే అశ్వములు, రథములతో పాటుగా నివాసము కూడా. కర్మచమే అగ్నిహోత్రాది కర్మలు కూడా మేం మరువరాదు. అంచేత శక్తిశ్చమే అవి చెయ్యడానికి శక్తి మాకు కావాలి. అర్ధశ్చమే ఇతిశ్చమే అంటే ప్రాప్తి ఉపాయము కావాలి. అలాగే అర్ధశ్చమి, గతిశ్చమి ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ ఎవళ్ళెవళ్ళండి ఇచ్చేది? 21 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళు అగ్ని, ఇంద్ర, సోమ, సరస్వతి, పూష, బృహస్పతి, మిత్ర, వరుణ, త్వష్ట, ధాత, విష్ణు, అశ్విన, మరుత్, విశ్వేదేవా, పృథివీ, అంతరిక్షం, జౌ, దిశ, మూర్ధ, ప్రజాపతి. ఎంతమంది మాకు అనుకూలురై ఉండి మాకు అన్ని రకాల సంపదలు ఇత్తులుగాక. అంత మాత్రమే కాదు, యాగంలో వివిధ పరికరాలు కావాలంటూ ఇంకొక అధ్యాయంలో చెప్తారు. యజ్ఞాంగంలో ఉండే ద్రవ్యాల్లాంటివి కావాలన్నారు. అగ్నులు, పృథివ్యాది దేవతలు, ఋగ్యదు సామములు, దీక్ష, పశువులు ఇలాంటివన్నీ కావాలి. అదే పద్ధతి లోపల సుమారు 20 మంత్రాల్లో ఇంకా విశేషంగా చెప్పారు. అంతేకాదు చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇవన్నీ కూడా నెలలు మాకు మాసాలన్నీ క్షేమాన్ని కలిగించాలి అంటూ అక్కడ మాద్రి ప్రార్థన చేసింది అశ్విని దేవతల కోసం. అలాంటి వాళ్ళే వీళ్ళు ఉన్న కారణం చేత అక్కడ విరాట నగరంలో వీళ్ళు అడుగు పెట్టిన తర్వాత వీళ్ళకి అన్ని రకాలైనటువంటి క్షేమములు కలిగాయి అంటాడు భీష్మాచార్యుల వారు. చూడండి, నకుల సహదేవుల పాత్రల్ని చాలా మామూలుగా మనం స్వీకరిస్తున్నాం, కానీ వాటి వెనకాల ఎంత ఘనమైన పరిస్థితి ఉందో చూడండి. అది విశేషం అన్నమాట. అలాంటిదే ఇంకోటి కూడా సహదేవుడి గురించి చెప్పుకుందాం. అతడు గోవుల నిర్వహణ ఎలా ఉందో చెప్పడానికి అసలు అశ్వినీ దేవతలకి ప్రార్థన ఏమిటో చూద్దాం. సమిద్ధో అగ్ని అశ్వినా తప్త వాం ఘర్మ ఆగతం దుహ్యంతే నూనం వృషణ ఇహ ధేనవ దస్రా మదంతి వేదస. అశ్వినులారా, అగ్ని సందీప్తమైనది మీకోసమే. మీకోసం ఆజ్యం తప్తం చేశాం కాబట్టి హవిస్సుని భుజించడానికి మీరు రండి. వృషణాహ, మీరందరూ కూడా అభిమత కామ వర్షితలు, ప్రదాతలు. కాబట్టి ఈ కర్మలో దేనువులన్నీ కూడా సమృద్ధముగా పాలు ఇచ్చేలా మీరు చెయ్యండి, అవి ఇస్తాయి కూడా. అభిమత ఫలప్రదాతలు అవి. అంచేత దస్రాహ, ఈ పాలన్నీ కూడా
శత్రు నిర్మాణ, శత్రు నిర్యాణ, శత్రు హనన హేతువులవుతాయి. అలాంటివి మిమ్మల్ని స్తోత్రాలతో ప్రార్థిస్తున్నాము. పాలు పితికే వాళ్ళకు కూడా హెచ్చరిక ఉంది. ఉపద్రవ పయస గోధుక్ ఓషం ఆఘర్మే సించపయ అశ్రియాయ వినాకం అక్షత్ సవితావరేణ్య అనుప్రయాణం ఉషసో విరాజతి. ఓ గోదోహకుడా, నువ్వు వేడెక్కిన పాత్రతో పాటుగా ఆవులని మా దగ్గరికి తీసుకురా. పాత్రలు వేడిగా ఉండాలి, మరీ బొత్తిగా వేడిగా కాదు, మామూలుగా. గోక్షీరాన్ని తప్తమైన ఆజ్యము లోపల సేచన చేయాలి. వరణీయుడైన సవిత స్వర్గాన్ని ప్రసాదింపజేస్తాడు, ప్రకాశింపజేస్తాడు. ఆదిత్యుడు ఉష ప్రయాణాన్ని అనుసరిస్తున్నాడు. అందుకని ఆ పాలు ఆ వేడెక్కిన దాంతో నేతితోటి కలిపి మనం ఇవ్వాలి. అలాగే ధేనువును కూడా ప్రార్థిస్తున్నాం మేము. ఉపహ్వయే సుధుగాం ధేనుం ఏతాం సుహస్త గోధుక్ ఉతదోహత్ ఏనాం శ్రేష్టం సవం సవిత సా విశత్ స అభీస్థవ ఘర్మ తత్ ఉసు ప్రవోచత. ఇందాక చెప్పిన మాట ఇది. ఓ బాబు, నీవు రావయ్య, బాగా రక్షణ కలిగించు. అంత మాత్రమేనా? ఆవు దూడతో సహా రావాలి. హిం కృణ్వతి వసుపత్ని వసూనాం వత్సం ఇంచంతి మనసా నియాగమన్. సంపదలు, ధేనువు, అధికారం అన్నీ రావాలి. దుహాం అశ్వభ్యాం పయ అగ్న్యాం ఇయం సావర్ధతాం మహతే సౌభగాయ. హింకృతం చేస్తూ ఆవు రంకె వేస్తూ చక్కగా రావాలి. సూయవసాత్ భగవతీ భూయా అధా వయం భగవంతస్యామ అద్ధి దృణం అగ్నే విశ్వేదానీం పిబ శుద్ధ ఉదకం ఆచరంతి. ఇంతకుముందు కూడా ఇది అడుగున్నాం మేము. అంచేత మీరందరూ కూడా మాకు క్షేమాన్ని కలిగించేవాళ్ళు. చక్కటి పాలు తాగండి, రోగాలు ఉండకూడదు. ప్రజావతి సూయవసే ఋషంతి శుద్ధే ఆపహ సుప్రపాణే పిబంతి మావస్తేనైషత. ఈ మంత్రాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కనుక మళ్ళీ పునరుక్తి చేస్తున్నాం, కానీ అర్థం చెప్పటల్లా. మా అఘశంస పరివోరుద్రస్య ఏతి పరివృణత్తు. ఇది అక్కడ ఋగ్వేదంలోనూ కూడా ఇదే మంత్రం ఉంది. సదజ్ఞా స్థ రమయత రమతయ సంహిత విశ్వనామ్ని ఉపమాదేవీ దేవేభి ఆయిత ఇమం గోస్తం ఇదం సద ఘృతేన అస్మాన్ సముక్షిత. రమతులనే పేరు కలిగిన గోవులారా, రమిస్తారు, రమింపజేస్తారు. తోటి ఆవుల అడుగుదాడలు తెలిసి ఉండండి మీరు. వత్స సహితంగా కీర్తిగల మీరు దూడలతో సహా పుష్టకమైనటువంటి పుష్టి కలిగేలాంటి అలాంటి చోట పుష్టి కాముణ్ణి నేను. నా దగ్గరికి మీరు రండి. గోశాలను, ఇంటిని, మమ్మల్ని పాలతోటి నేతితోటి బాగా సేచన చెయ్యండి. ఇదే సహదేవుడెక్కడ సంవత్సరం పాటు గోశాలలో ఉండడం అంటే ఉత్తప్పుడేలాగా చేస్తున్నదే. అక్కడ పూర్తి అధికారంతో ఉన్నాడు. అది విశేషం. మళ్ళీ ఇతర విశేషాలు మాట్లాడుకుందాం. స్వస్తి.